హాయ్ నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్జ్ ఆఫ్ హ్యాపీనెస్. ఈ వీడియోలో మొదటి రోజు బతుకమ్మ అంటే ఎంగిలి పూల బతుకమ్మ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది చూసేయండి. మనము వీడియోలో చూసుకున్నట్టయితే నేను ఇక్కడ బతుకమ్మ పేర్చుకుంటున్నాను. ముందుగా మన బతుకమ్మను తంగేడు పువ్వుతో స్టార్ట్ చేశాను. తర్వాత బంతిపూలు అలానే పెడితే ఆగో పడిపోతాయి కాబట్టి ఏవైనా వెదురు పూలలు గుచ్చుకొని పెట్టుకుంటే బాగుంటాయి, లేకపోతే దండలా గుచ్చుకొని అయినా వాడుకోవచ్చు. అది మన ఇష్టం, మనకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. ఈ బతుకమ్మలో నేను వాడిన ఫ్లవర్స్ అయితే తంగేడు, బంతిపూలు 2 రకాలు, చాబంతులు 3 రకాలు, అలాగే గులాబీ పూలతో నా బతుకమ్మ అయితే కంప్లీట్ చేసి పెట్టుకున్నాను. తయారు చేయడం అయిపోయిన తర్వాత దేవుడి రూమ్లో పెట్టేసుకొని బయట ఆడుకోవడానికి అలికి ముగ్గులు వేసుకుంటున్నాం. ఇక్కడ ముగ్గులు వేసుకోవడం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళి రెడీ అయిపోయి బతుకమ్మని తీసుకొని వచ్చేసాను నేను మళ్ళీ. ఇంకేముంది, ఇంకా బతుకమ్మలన్నీ అలికి ముగ్గేసిన చోట పెట్టేసుకొని బతుకమ్మ సాంగ్స్ పెట్టుకొని ఆడుతున్నాం. ఇక్కడ మేము కొద్దిసేపు ఆడేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షంలో కూడా ఆగకుండా ఆడినాము. మొదటి బతుకమ్మ అయినా సరే ఫెయిల్ అవ్వకూడదని తడుచుకుంటూ అయినా సరే ఆడుకున్నాము. బతుకమ్మ తడుచుకుంటూ అయినా సరే చాలా ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకున్నాము. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని మాత్రం కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇక్కడ పిల్లలు మమ్మల్ని చూసుకుంటూ వాళ్ళు కూడా ఆడుతున్నారు. నెక్స్ట్ జనరేషన్ కూడా మమ్మల్ని చూసి నేర్చుకుంటుంది అనమాట. సరే అయితే మరి ఇప్పుడు మనం బతుకమ్మ విశిష్టత గురించి తెలుసుకుందాము. బతుకమ్మ పండుగ అనేది తెలంగాణకు ప్రత్యేకమైన పండుగ. 9 రోజుల పాటు జరిగే ఈ పండుగలో తంగేడు, గునుగు, గుమ్మడి, కట్ల పూల వంటి రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి గౌరీదేవిని పూజిస్తారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే బతుకమ్మ పాటలు పాడుకుంటూ మహిళలందరూ ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఈ పండగ స్త్రీలందరిలో ఐకమత్యాన్ని మేల్కొల్పుతుంది. స్త్రీలు కలుసుకోవడానికి ఒక సమావేశంగా మారుతుంది. ప్రతి పండుగలో మనం తెలుసుకోవాల్సింది ఇదే కదా మరి, అందరూ కలిసిమెలిసి ఐకమత్యంతో ఉండాలని. ఇంకా మన సాంప్రదాయాన్ని మర్చిపోకుండా అందరూ పాటించాలి. మనం పాటించడమే కాదు, మన తర్వాత తరాలకు కూడా మన తరపున మన సాంప్రదాయాలను అందించాలి. లేకపోతే మన సంస్కృతి సాంప్రదాయాలు అంతరించిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చేసే ప్రతి పనిలో మీ పిల్లల్ని ఇన్వాల్వ్ చేయండి. దానివల్ల వాళ్ళు కూడా ఎంతో కొంత నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అసలు బతుకమ్మ ఎందుకు జరుపుకుంటారు, బతుకమ్మ యొక్క కథ, బతుకమ్మ యొక్క చరిత్ర ఏంటని తెలుసుకుంటే, వేల ఏండ్ల చరిత్ర ఉన్న ఈ పండగ వెనుక అనేక కథలున్నాయి. చోళరాజు అయిన ధర్మంగదునికి 100 మంది కొడుకులు పుడతారు. వాళ్ళందరూ యుద్ధంలో మరణిస్తారు. చాలా కాలం తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహంతో వారికి ఒక ఆడపిల్ల పుడుతుంది. చాలా కాలం తర్వాత పుట్టిన ఒక ఆడపిల్లకి బతుకమ్మ అని పేరు పెడతారు. ఆ పాపకి నిండు నూరేళ్ళు బతకాలని తల్లిదండ్రులు, ఆ ఊరి ప్రజలందరూ ఆశీర్వదిస్తారు. ఆ అమ్మాయి బతుకమ్మగా పూజలు అందుకుంటుంది. రోజుకో తీరు 9 రోజులు 9 పేర్లతో బతుకమ్మను పిలిచి కొలుస్తారు. 9 రకాల పలహారాలు సమర్పిస్తారు. ఇంకో కథ ఏంటంటే, పూర్వం ఒక బాలిక భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంది. దాంతో ఆ ఊరి ప్రజలు ఆమెను చిరకాలం బతుకమ్మ అనే పేరుతో దీవించారట. అప్పటి నుంచి మొదలైన ఈ జాతర నాటికి అమలులోనే ఉంది. స్త్రీలు ఈ పండగ సందర్భంగా తమకు ఎటువంటి ఆపదలు రాకూడదని, తమ భర్తలు, కుటుంబం చల్లగా ఉండాలని గౌరమ్మను ఎంతో ఇష్టంగా, ఎంతో భక్తితో ప్రార్థిస్తారు. ఇంకొక కథ ఏంటంటే, ఒక రాజ్యంలో 7 అన్నదమ్ములకు ఒక్కగానొక చెల్లెలు ఉంటుంది. 7 అన్నదమ్ములు వీరాది వీరులే. అందరికీ పెళ్లిళ్ళు అయ్యాయి. ఆ ముద్దుల చెల్లెలు అన్నదమ్ములతో పాటు ఆ ఇంట్లోనే ఉండేది. ఆ 7 అన్నదమ్ములు చెల్లెల్ని గారాబంగా చూసుకునేవాళ్ళు. అది వారి భార్యలకు నచ్చేది కాదు. ఒకరోజు 7 అన్నదమ్ములు వేటకు వెళ్తారు. అదే అదునుగా చూసుకొని ఆమె 7 వదినలు సూటిపోటి మాటలతో బాధ పెట్టడం మొదలుపెట్టారు. వారు పెట్టే బాధలను ఆమె తట్టుకోలేకపోయింది. ఆమె పెద్ద వదిన పాలలో విషం కలిపి ఇవ్వడంతో ఆ చిట్టి చెల్లెలు చనిపోయింది. ఆమెను ఎవరికి తెలియకుండా ఒక చోట పూడ్చిపెడతారు. వారు పాతిపెట్టిన చోట తంగేడు విరగబూస్తుంది. వేట నుంచి వచ్చిన ఆ 7 అన్నదమ్ములు తమ చెల్లెలను గురించి వారి భార్యలను అడగగా వారు తెలియదు అని చెప్తారు. అలా చెప్పడంతో ఆ 7 అన్నలు గాలించని ప్రదేశం అంటూ ఉండదు. కొండలు, గుట్టలు అన్ని ప్రాంతాలు తిరిగి అలసిపోయి తమ ఊరికి చేరుకున్న తర్వాత ఊరిలో విరగబూసిన తంగేడు చెట్టు కింద ఆగుతారు. ఆ చెట్టు నుంచి ఆత్మరూపంలో చెల్లెలు తనకు జరిగిన విషయం ఆ 7 అన్నలకు చెప్తుంది.
అప్పుడు ఆ 7 అన్నలు తమ చెల్లెలితో నీకు ఏం కావాలో కోరుకోమంటే ఈ తంగేడు పూలలో నన్ను చూసుకోండి అని, ఏటా నా పేరున పండుగ చేయండి అని ఆ 7 అన్నదమ్ములతో చెప్తుందని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఇంకో కథనం ప్రకారం మహిషాసురుని చంపి అలసిపోయి మూర్ఛపోయిన దుర్గమ్మకు మహిళలందరూ కలిసి ఆటపాటలతో స్పృహ తెప్పించే ప్రయత్నం అని చెప్తారు. నేపథ్యం ఏదైనా బతుకమ్మ సాంప్రదాయం తెలంగాణ ప్రజల జీవితాలలో ఒక భాగంగా అయిపోయింది. మీకు తెలిసిన బతుకమ్మ కథ ఏంటో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అవును, మీ దగ్గర కూడా ఇలానే వర్షం పడిందా? మా దగ్గర చూడండి వర్షం, మేమైతే వర్షంలో కూడా చాలాసేపు ఆడాము. ఆ బతుకమ్మ మాకు టెస్ట్ పెట్టింది అనుకుంటా. వీళ్ళు ఇంత ఉత్సాహంగా ఉన్నారు కదా వర్షం పడితే ఏం చేస్తారో అని, వర్షంలో కూడా ఆడి మా భక్తి నిరూపించుకున్నాం అనమాట. మా కాలనీలో చాలాసేపు ఆడిన తర్వాత పక్కన టెంపుల్లో బతుకమ్మ కోసం ఏర్పాటు చేశారు. అక్కడే నిమజ్జనం చేయడానికి కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి అక్కడికి వెళ్ళి కాసేపు అక్కడ కూడా ఆడుకొని బతుకమ్మను నీళ్ళలో నిమజ్జనం చేసి తిరిగి వచ్చేసాము. ఇంతే, ఈ వీడియో ఇక్కడితో అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.